ఇప్పుడు ఇందులో మీరు ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు, టీచర్కి అర్హత ఏముండాలి, Yes, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఇవన్నీ. సో మీరు బిఎడ్ ప్లస్ బిఎడ్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, పీజీ ఉండాలి, డిఎడ్ రద్దు చేయాలి అన్నారు. అవును, డిఎడ్ రద్దు చేయాలి అన్నారు. కరెక్ట్. అదొకటి. రెండోది, మరి ఇప్పుడు డిఎడ్ చదివిన వాళ్ళు చదివి ఎగ్జామ్ కోసం, టీచర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకటి ఆలోచించాలి. రెండోది బిఎడ్ ఖచ్చితంగా ఉండాలి అన్నారు. డిగ్రీ ప్లస్ ఉన్న వాళ్ళది పీజీ ప్లస్ చేసినారు. కరెక్ట్. పీజీ ప్లస్ బిఎడ్ ప్రైమరీ ఆర్ బిఎడ్ ఇంకోటి ఏదో అంటే 2 రకాల బీఈడీలు పెట్టాం. బిఎడ్లు పెట్టారు. 2 రకాల. రెండు రకాల. ఈ రోజు ప్రీ ప్రైమరీ మీద అసలు బీఈడీ లేదు. ఓకే. బీఈడీ లేదు, డిఈడీ లేదు, 2 లేవు. ఏం లేదు. ఇంటర్మీడియట్ ప్లస్ ఇంటర్మీడియట్ డిఈడీ ప్రైమరీ స్కూల్కి. ప్రీ ప్రైమరీకి అసలు లేదు. ఓకే. ఎలాంటి క్వాలిఫికేషన్ పెట్టలే గవర్నమెంట్ ఇంకా ఇంతవరకు దాని మీద. సో అందుకని ఇష్టమైతే చేసుకుంటారు. ఇప్పుడు టీచర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు పీజీ లేకుండా డిగ్రీ ఎగ్జామ్ తో కూడా ఉన్న మరి వాళ్ళు అది ఎట్లా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. దట్స్ ఓకే, ఫైన్, అది పొలిటికల్ డెసిషన్. మీది రికమెండేషన్. మీరు ఈ రికమెండేషన్ అనేది ఇవాళ చేయి రేపు చేయి అంటున్నావా కదా. సో ఐ థింక్ అలాంటి అంశాలు అంటే మనం ఏం చేస్తామంటే ఇదేదో 5 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి సరిపడా కాదు కదా, ఇది ఒక 100 సంవత్సరాలకి సరిపడా ఇలా ఉంటే బాగుంటుంది అనే దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద మళ్ళీ మనము ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవడం అది వేరే విషయము. సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే మీకు చెప్పనా గమ్మత్తుగా, బీఈడీ ఎక్కువనా డిఈడీ ఎక్కువనా? బీఎడే కదా. బీఈడీ ఎక్కువ కదా, కామన్. అది బ్యాచిలర్, ఇది డిప్లొమా. ఈరోజు ఎట్లా ఉందంటే విద్యా వ్యవస్థ, బీఈడీ చేసినోడు మళ్ళీ వచ్చి డిఈడీ చేస్తున్నాడు. ఎందుకట్లా? ఇది ఎవరు తెలియదు, సీఎం గారు కూడా తెలియదు విషయం. మనం ఏం చెప్పేంత వరకు ఎందుకు చేస్తున్నారు అట్లా? అట్లా పెట్టుకున్నారు వీళ్ళు. ఏంటంటే ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరో రికమెండ్ చేసిందట, ఏమో అయిందట. సో బీఈడీ వాళ్ళు డిఈ చేస్తారు. సో బీఈడీకి ఎందుకంటే బీఈడీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్జిటి. మళ్ళీ డిఎడ్ చేయాలి. మళ్ళీ డిఎడ్ చేయాలి. మేము మొన్న డిఈడీ అన్నింటికి ఎలిజిబిలిటీ ఉండాలి కదండి బిఎడ్ చేస్తే. కామన్ సెన్స్ కదా ఇది. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఏంటంటే రిఫార్మ్స్కు మనం ఇష్టపడం, స్టేటస్ కో ఇట్లాగే ఉండాలి అంతే. మళ్ళీ మనం కొంచెం రిఫార్మ్స్ మీద అల్లరి. అది మా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా అంతే. మా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా చక్కగా స్టేటస్ కో ఉండాలి. పొలిటికల్ లీడర్లు అయిపోయారు కదా. అది మనం ఎంత మాట్లాడాలి అది వేరే విషయం. కానీ బట్ చెప్తున్నాను, మన సొసైటీ యాజ్ సచ్ అట్లా ఉంది. అది ఐఏఎస్ కావచ్చు, టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ కూడా కావచ్చు. స్టేటస్గా ఎట్లుంటే అట్లా ఉంటేనే మనం కంఫర్ట్ ఉంటాం. కానీ కొంచెం రిఫార్మ్ చేస్తే మనము తిరగబడతాం, కంఫర్ట్ ఉండం మనం జనరల్గా. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎక్కువ జీతాలు ఇస్తున్నాము, తక్కువ అర్హతలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీకు మళ్ళీ అగైన్ ఆ 30 అంశాలు 14 దేశాలు వెళ్తే మనము, సో మేబీ వాళ్ళు తెచ్చుకుంటారు ఊరికే మీరు ఫారెన్ ఎందుకు పోతున్నారని పోవాల్సి వస్తుంది మనము. ఎందుకంటే మరి ఈరోజు ఫిన్లాండ్ అని చెప్పుకుంటాం, బెస్ట్ ఎడ్యుకేషన్ ఫిన్లాండ్, బెస్ట్ ఎడ్యుకేషన్ జపాన్ అని మళ్ళీ అందరం అంటాం మనం కదా. ఫిన్లాండ్లో మీరు తీసుకుంటే దీనికి సంబంధించి ప్రీ ప్రైమరీకి కూడా మినిమం పీజీ, అన్నిటికీ పీజీ ప్లస్ డిఈడి బీఈడీలు ఇవన్నీ, మళ్ళీ టీచర్ ట్రైనింగ్ ఉండాలి. అదేవిధంగా సో అట్లా మేము మళ్ళీ అన్ని కంట్రీస్ చూస్తే చాలా మెజారిటీ కంట్రీస్లో పీజీ ఉంది. మనకు ఈరోజు సిస్టంలో కూడా కుప్పలు పీజీలు ఉన్నారా లేరా కదా. మరి మనం మంచి జీతం ఇచ్చుకుంటూ మనం ఇంటర్మీడియట్ పిల్లలను తీసుకోవాలండి. పాత కాలంలో మెట్రికులేషన్ ఉంటే చాలు, 60,000 70 వరకు ఎప్పుడో మెట్రికులేషన్ ఉంటే టీచర్ అయ్యేవాళ్ళు. అప్పుడు లేరు, మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళే లేరు. అదేలేండి, ఇప్పుడు ఎంత మంచి టీచర్లు వస్తే అంత పిల్లలకి అంత మంచిది కదా, అంత మంచిది కదా. ఇప్పుడు మన పిహెచ్డీలో బోల్ మంది ఉన్నారు యాక్చువల్గా నిజానికి. సో అట్లని చెప్పి నేను పిహెచ్డీ పెట్టాను కానీ, బట్ పీజీ పెట్టడం ఎందుకు పెట్టాను, మేము చాలా ఆలోచించి పెట్టామని కూడా. ఇప్పుడు మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బాగా వచ్చినాయి అబ్బా. సో చాలాసార్లు ఏమైందంటే మనకి 80% హైయర్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ నడుస్తున్నాయి. ఈ ప్రైవేట్ అంతా బోగస్. నేను ఖచ్చితంగా చెప్పాలి మీకు. మేము మన బీఈడీ కాలేజ్కి వెళ్ళాం, ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాం. సో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో అకస్మాత్ రిజల్ట్ వెళ్ళాం. వెళ్తే కరెక్ట్గా మేము 1 గంటకి ఎప్పుడు వెళ్ళాము, ఒక్క టీచర్ లేడు, ఒక్క స్టూడెంట్ లేడు, ఒక్క స్టాఫ్ లేడు, ప్రిన్సిపల్ లేడు, ఒక్కరు కూడా జీరో. మేము 4 పోయినాం కమిషన్ మెంబర్స్ని, ఇంకో డీట్ కూడా చూసాం అదే రోజు. చెప్తున్నా అందుకే రద్దు చేయమంటున్నారు. రద్దు అని చెప్పలేదు నేను అది. సో దానికి సీఎం గారు కూడా మనం చెప్పారు, మన ఇది పెట్టాలని, బయోమెట్రిక్స్ పెట్టాలి, పిల్లలు పెట్టాలి, టీచర్లు పెట్టాలని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే ఈ డిగ్రీ కాలేజీలో అంటే మనము బీడీ గురించి డిస్కస్ చేస్తున్నాము, పీజీ గురించి డిస్కస్ చేస్తున్నాము అర్హతల మీద. ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మనము యూనివర్సిటీకి వస్తే వాని యొక్క కాంపిటీషన్ పెరుగుద్ది, వాని యొక్క కాంప్రిహెన్షను, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ పెరుగుతాయి. ఈ డిగ్రీలలో ఎడ్యుకేషన్ సరిగ్గా రావటంలే. సో మనకు ఉన్నారు కుప్పలు పీజీలు, లేరంటే ఏమనుకోవచ్చు కదా. సో అందుకనే పీజీ పెట్టాం మేము. సో చాలా దేశాలలో ప్రాక్టీస్ ఉంది అది. సో మనకు దొరకాలంటే ఏమనుకోవచ్చు, దొరుకుతారు కదా నీకు.